హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఫాస్ట్గా డిజైనింగ్ ఎట్లానో చూస్తారు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీ అండి. ఇది కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తక్కువ మెటీరియల్లో చేసుకోవచ్చు. అంతేకాదు తక్కువ టైం కూడా తీసుకుంటుంది. నెక్ లైన్కి మనం ఎప్పుడు 1.5 సెంటీమీటర్ ముందుకు పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ లైన్ ఉంది కదండి, ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ లైన్కి కింద లైన్కి 5 సెంటీమీటర్స్. ఈ విధంగా స్కేల్ని కొంచెం రొటేట్ చేసుకుంటూ రౌండ్ నెక్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం నెక్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక వచ్చేసి ఫస్ట్ నేను మిడిల్ పాయింట్లో డాట్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి 5 సెంటీమీటర్ లెంగ్త్ వైజ్లో మనం డాట్స్ పెట్టుకోవాలి నెక్ లైన్ మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చి సిల్క్ థ్రెడ్ ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇక స్టాండ్స్ వచ్చేసి టోటల్గా 12 అండి, అంటే 6 లైన్స్ తీసుకున్నాను, డబుల్ 6 లైన్స్. నీడిల్ నెంబర్ వచ్చేసి 6 తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 2 టైమ్స్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ మీదకి నీడిల్ తోటి 2 టైమ్స్ రోల్ చేసి కింద గుచ్చుకోవాలి. ఫ్రెంచ్ నట్ అంటారు, ఈ స్టిచ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్ అనేది ఇలా పైకి తీసుకుని ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇలా పైనుంచి ఇలా క్వైట్ ఆపోజిట్లో నేను గుచ్చి నీడిల్ తీసుకున్నాను. దానికి అడ్జస్టెంట్గానే ఇంకొక నీడిల్ మనం గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత మనం థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ థ్రెడ్ తీసుకుని ఇలా రోల్ చేస్తున్నాను. రోల్ చేశాక మనం ఒక నీడిల్ తీసేసుకుని ఇది ఇలా కొంచెం దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ కింద గుచ్చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీనికి క్వైట్ ఆపోజిట్గా మనం థ్రెడ్ అనేది నీడిల్ అనేది గుచ్చుకోవాలి. ఇప్పుడు దీనికి అడ్జసెంట్గా మనం ఇంకొక నీడిల్ని గుచ్చుతున్నాను. ఇప్పుడు థ్రెడ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది థ్రెడ్. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక మనకి స్ప్రింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక నీడిల్ తీసేసుకున్నాక ఇక నెక్స్ట్ నీడిల్లో మనకు థ్రెడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని కింద గుచ్చేసుకోవాలి. మీరు దగ్గరగా చూస్తున్న వల్ల కొంచెం సిల్క్ థ్రెడ్ అనేది స్ప్లిట్ అయినట్టు కనపడుతుంది, కానీ దూరం నుంచి అయితే చాలా లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ నీడిల్ అనేది ఇలాగా మనం ఎంత ఫస్ట్ నీడిల్ క్లాత్ తీసుకున్నామో అంత నీడిల్ మాత్రమే క్లాత్ తీసుకోవాలి. ఇలా వేలు పెట్టుకుంటే మనకి స్ట్రింగ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. స్ట్రింగ్స్ రోల్ చేసినప్పుడు కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేయాలి, కానీ ఒకదాని మీద ఒకటి వేయకూడదు. అలా అయితేనే మనకి స్ప్రింగ్ అనేది బాగా వస్తుంది. బులియన్ నాట్ స్టిచ్ అంటారు దీన్ని. మనం ఇది వచ్చేసి నేను కొంచెం స్ట్రింగ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉండేటట్టు వేసుకుంటున్నాను. మీకు అంత వద్దు అంటే కనుక స్ట్రాండ్స్ తగ్గించుకుని నీడిల్ సైజ్ కూడా మనం తగ్గించుకుంటే కనుక అదే సన్నగా అనేవి స్ట్రింగ్స్ అనేవి వస్తాయి. ఇది మనకి సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం చిక్కులు లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా లాక్కుంటే స్ట్రింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనం ఇక్కడ 2 నీడిల్స్ వాడడం వల్ల చాలా సింపుల్గా మనం ఈ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. మనం సింగిల్ నీడిల్ యూజ్ చేసామనుకోండి, ఇలా తిప్పుకున్న తర్వాత నీడిల్ తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ డబల్ వాడడం వల్ల చాలా ఈజీగా మనం ఈ స్టిచ్ అనేది ఈవెన్ బిగినర్స్ కూడా మీకు రాకపోయినా కూడా ఖచ్చితంగా 100% వస్తుంది. ఈ విధంగా ట్రిక్ మనం ఫాలో చేస్తే కనుక చాలా బాగా వస్తుంది. ఇలా వీడియోలో సింపుల్ ట్రిక్స్ తోటి బ్లౌజెస్ని మనం చేసుకోవడం నేను షేర్ చేస్తూ ఉంటాను. మరి ఇలాంటి మంచి ఐడియాస్కి మరి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.
నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ థ్రెడ్ వచ్చేసి 6 స్ట్రాండ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి గ్రే కలర్ తీసుకున్నాను కదా, దీన్ని ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటున్నాను. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని రైట్ హ్యాండ్లో ఉన్న నీడిల్ తోటి 2 టైమ్స్ రోల్ చేసుకుని కింద గుచ్చేసుకోవాలి. గుచ్చేటప్పుడు ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, ఈ ట్రిక్ మనం ఫాలో అయితే కనుక ఈ స్టిచ్ అనేది బాగా వస్తుంది. మనం ఏం చేయాలంటే నీడిల్ పైన థ్రెడ్ తిప్పుకున్న తర్వాత 2 టైమ్స్ తిప్పుకున్నాక గుచ్చేటప్పుడు మాత్రం గ్యాప్ అనేది చాలా తక్కువ ఉండాలి, జస్ట్ ఫింగర్ గ్యాపే ఉండాలి. ఆ విధంగా మనం నీడిల్ అనేది కిందకి దించేసుకుని అప్పుడు గుచ్చుకుంటే కనుక స్టిచ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేయట్లేదండి, యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను, అందుకే అంత షైనీగా లేదు. మనకి ఫ్లవర్స్ అనేవి మాత్రం సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇక థ్రెడ్ అయిపోయింది. నెక్స్ట్ అంతా కంప్లీట్ చేసేసుకుందాం. ఇలాగా మనం 1 సెంటీమీటర్ గ్యాప్ వైజ్లో మనం ఫ్లవర్ చుట్టూతో ఇలా వేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎల్లో యాంకర్ థ్రెడ్ సేమ్ 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను నీడిల్ పైన ఒక్కసారి మాత్రమే రోల్ చేస్తాను, ఎందుకంటే మనం గ్రే తోటి కొంచెం పెద్ద సైజు వేసుకోవాలి, ఎల్లో తోటి కొంచెం చిన్న సైజు వేసుకోవాలి. 2 డామినేటింగ్గా 2 ఒకే సైజులో ఉంటే బాగోదని కొంచెం సైజు తగ్గించాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా పైప్ బీడ్స్ అనేవి మధ్య మధ్యలో మనం స్టిచ్ చేసుకుంటే కనుక కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం మెరుస్తూ మధ్య మధ్యలో చాలా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. మొత్తం నెక్ లైన్ అంతా ఈ విధంగానే మనం స్టిచ్ తీసుకోవాలి. ఒక్కొక్క రోజుకి మధ్యలో నేను గ్యాప్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ పెట్టుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుంది. అంతేకాదండి ఈ స్టిచ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. మనం ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ కూడా యాంకర్ థ్రెడ్తో యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా బిగినర్స్ కూడా వచ్చేస్తుంది. అదే సిల్క్ థ్రెడ్తో ఫ్రెంచ్ నాట్స్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, యాంకర్ థ్రెడ్తో అయితే మాత్రం చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు. ఇక రోజుకు కూడా మనం నీడిల్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ ట్రిక్ యూజ్ చేసి ఈ రోజెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మరి ఐడియా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి వీడియోని నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. మరి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్తే.